Dear viewers, good evening to all of you. Today I would like to deal with one of the non-finites. That is participles. తెలుగులో భావవాచక కృదంతాలు అంటారు. ఈ పార్టిసిపుల్ అంటే ఏంది? ఇది అక్కడక్కడ తగులుతూ ఉంటుంది మనకి. పాస్ట్ పార్టిసిపుల్ అని ఏంద్ర నాయన అనుకుంటాం. పార్ట్ అనమాట అంతే. ఏ పదం అయితే కొంత వెర్బ్ లక్షణాలు కొంత యాడ్జెక్టివ్ లక్షణాలు కలిగి ఉంటుందో దాన్నే పార్టిసిపుల్ అంటారు. చాలా ఇంట్రెస్ట్ అయ్యే కొద్దిగా ఓర్పు అనేది చాలా అవసరం. ఓర్పు లేకపోతే రాసింది అందుకే ఇది వద్దు అసలు డౌట్ అనేది మనకు వద్దు. ఖచ్చితంగా తెలుసుకుంటారు, ఏం కాదు. ఈ పార్టిసిపుల్స్ లో 3 రకాలు వచ్చినాయి. ప్రెజెంట్ పార్టిసిపుల్, దాన్ని వర్తమాన త్వార్థకం అంటారు. పాస్ట్ పార్టిసిపుల్ భూత త్వార్థకం అంటారు. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ సంపూర్ణ త్వార్థకం అంటారు. అంటే అసంపూర్ణ క్రియల్లో ఇంకొక భాగం అనమాట త్వార్థకం అనేది. తెలుగు గ్రామర్లో వస్తాయి. త్వార్థకం అనేది అక్కడ తగులుతాయి. ఛేదర్థకం అని రకరకాలు ఉంటాయి పదాలు. మనం ఇంగ్లీష్ కాబట్టి దాన్ని పెద్ద ఎక్కువ దాని జోలికి పోవటంలా. త్వార్థకం అంటే అసంపూర్ణంగా ఉంటుంది అనమాట. చేసను అని ఉండదు, చేస్తూ ఉన్నాడు అట్లా చెప్తూ ఉంటాయి అనమాట. ప్రెజెంట్ పార్టిసిపుల్ ఎలా ఉంది? రూపం V1 ప్లస్ ఇంగ్. బేస్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ అన్నామే. మొదట్లో వస్తున్నా గో వెంట్ గాన్లో మొదటిది, టేక్ టు టేక్ అని మొదటి లిస్టు. దాన్ని V1 రూపం అంటారు. బేస్ ఫామ్, దానికి ఇంగు కలపండి. గో గోయింగ్, స్మోక్ స్మోకింగ్, బ్రేక్ బ్రేకింగ్, ఇలా వచ్చింది ప్రెజెంట్ పార్టిసిపుల్. దీని యూజెస్ ఏంటి? మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాము, ఉపయోగం తెలుసుకోవద్దు. తెలుసుకుంటున్నాం. యూజెస్ ఒకటి, టు ఫార్మ్ కంటిన్యూస్ టెన్స్. మా గురువు గారు చెప్పేవాళ్ళు ఒక ఇంగ్లీష్ కంటిన్యూస్ టెన్స్ అనకూడదు, తప్పది. కాఫీ అని ఎప్పుడు అంటావు నువ్వు? డికాక్షన్ ప్లస్ మిల్క్ కదా, అప్పుడు కాఫీ అవుద్ది. అట్లే కంటిన్యూస్ టెన్స్ కావాలంటే బీ ఫార్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఖచ్చితంగా ఉండాలి. ఒట్టి ఇంగుడు పట్టుకొని దాన్ని కంటిన్యూస్ టెన్స్ అని అనకూడదు. బీ ఫార్ వెర్బ్ ప్లస్, చూడు ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ ఫామ్ చేస్తున్నా. షీ ఈజ్ గోయింగ్ అన్న, ఇంగ్ వచ్చేసింది బాగానే ఉంది, దాని ముందు బీ ఫార్ వెర్బ్ ఉండాలి. అది ఏ టెన్స్ అయినా కావచ్చు, పాస్ట్ టెన్స్ కానీ ఫ్యూచర్ కానీ ప్రెజెంట్ ఏదైనా కావచ్చు. షీ ఈజ్ గోయింగ్. కంటిన్యూస్ టెన్స్ వాడటానికి ఇంగ్ అనేది వాడాము. తర్వాత రెండోది యాజ్ అన్ యాడ్జెక్టివ్. వర్ణిస్తుంది నౌన్ లేక ప్రొనౌన్. ఇక్కడ నౌన్. ఇట్ ఈజ్ ఏ రన్నింగ్ ట్రైన్. ట్రైన్ ఏంది? నౌన్ కదా, దాన్ని వర్ణిస్తుంది. రన్నింగ్ ట్రైన్, మూవింగ్ ట్రైన్, అలా అన్నమాట. వర్ణిస్తూ ఉండేది రన్నింగ్ అనేది. అందువల్ల ఆ రకంగా కూడా వాడతారు. చెప్పాం కదా, కొద్దిగా యాడ్జెక్టివ్ లక్షణాలు ఉన్నాయి, వెర్బ్ లక్షణాలు ఉన్నాయి. టు జాయిన్ 2 సెంటెన్సెస్ అంటాడు. రన్నింగ్ ఫాస్ట్ హీ ఫెల్ డౌన్. వేగంగా పరిగెత్తుతూ, అసంపూర్ణ క్రియ కదా, వేగంగా పరిగెత్తుతూ హీ ఫెల్ డౌన్, ఆవిడ కింద పడ్డాడు, అతను కింద పడ్డాడు. అసలు ఏంటి ఈ వాక్యాలు? హీ ర్యాన్ ఫాస్ట్ అండ్ హీ ఫెల్ డౌన్. అది 2 వాక్యాలు విడివిడిగా ఉంది. వాడిని కలిపి రాయాల. సబ్జెక్ట్ ఒకటి అయినప్పుడు ఈ సిస్టంలో సింపుల్ సెంటెన్స్ చేస్తారు. అది తర్వాత పెద్ద కాన్సెప్ట్ మాట్లాడడం చేస్తాము. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, రన్నింగ్ ఫాస్ట్ హీ ఫెల్ డౌన్. టు జాయిన్ 2 సెంటెన్సెస్ కలపడానికి వాడానండి. ఇలా యూజెస్ చూశారు.
ఎగ్జాంపుల్ ఈజ్ బెటర్ దాన్ లెసన్. ఏదేదో చెప్తా ఉంటాం. ఎగ్జాంపుల్ మనసులో పెట్టుకోండి. హౌ టు స్పీక్ ఫాస్ట్ ఇంగ్లీష్, గుడ్ ఇంగ్లీష్ అనే దానికి ఎగ్జాంపుల్ మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇట్ ఈజ్ ఏ రన్నింగ్ ట్రైన్ అన్నా, ఇట్ ఈజ్ మూవింగ్ ట్రైన్, ఇట్ ఈజ్ ఏ స్టాపింగ్ ట్రైన్. అట్లా ఏదో హిందీ వరకు దాని ముందు పడేస్తే జరిగిపోతూ ఉంటుంది. ట్రైన్ పార్టిసిపుల్ వాడుకుంటారు. తర్వాత రెండోది ఫాస్ట్ పార్టిసిపుల్కి వచ్చారు. పార్టిసిపుల్లోనే ఫాస్ట్ పార్టిసిపుల్. భూత స్వార్థకు అంటే జరిగిపోయింది. గాన్ పోయిన, స్మోక్డ్ తాగిన, పొగ తాగిన, ఈటన్ తినిన, బ్రోకెన్ విరిగిన, ఇలా జరిగినట్టుగా చెప్తా ఉందన్నమాట. ఇది యూజెస్. V3 అండి ఇది. V1, V2, V3 ఉంది కదా. గో, వెంట్, గాన్, టేక్, టుక్, టేకన్, బ్రేక్, 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 బ్రోక్, బ్రోకెన్, సింగ్, సాంగ్, సంగ్, రింగ్, ర్యాంగ్, రంగ్. అలా మూడో రూపం ఉంది. దాన్నే ఫాస్ట్ పార్టిసిపుల్ అంటారు. చూడండి ఎలా వాడాను. యూజెస్ ఫార్ ప్యాసివ్ వాయిస్. ఇది జీవితంలో మర్చిపోకూడదండి. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేయాలనుకుంటే ఆ వాక్యంలో బీ ఫార్మ్ వెర్బ్ ప్లస్ V3 ఖచ్చితంగా ఉండాలి. అంటే ఈ V3 అవసరం చాలా ఉంది అక్కడ, ఖచ్చితంగా ఉండాలి. మనం ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ చేస్తాం. జీవితంలో మర్చిపోకుండా పెట్టుకునే దాన్ని డీల్ చేస్తాం. అది టెన్స్ అయింది కూడా, పెద్ద చాప్టర్ లేదు. డోంట్ వరీ. ఇక్కడ చూడండి, ద ర్యాట్ వాజ్ ఈటన్ బై ఏ క్యాట్. ద ర్యాట్ వాజ్ ఈటన్ బై ఏ క్యాట్. ఈటన్ అన్నాడు. V3 కదా, దాని ముందు బీ ఫార్ వెర్బ్ వచ్చేసింది. బీ ఫార్ వెర్బ్ ప్లస్ మూడో రూపం వాడాడు ప్యాసివ్ వాయిస్ లో, దాని అర్థం. ఇంకోటి, ఇట్ ఈజ్ ఏ బ్రోకెన్ చైర్, ఇట్ ఈజ్ ఏ బ్రోకెన్ లెగ్. నౌన్ ఉంది, దాని ముందు వచ్చేసింది. యాడ్జెక్టివ్ లక్షణాలు కూడా ఉంటాయి అన్నాం కదా, దాని ముందు వచ్చేసి దాన్ని వర్ణిస్తుంది. ఇరిగిన, బ్రోకెన్ అంటే ఇరిగిన, పగిలిన, అట్లా వాడతారు. పర్ఫెక్ట్ టెన్సెస్ కూడా V3 వాడుతున్నారు. షీ హ్యాజ్ డన్ ది వర్క్. హ్యావ్, హ్యాజ్, అది వాడుకుంటాం కదా. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అవి వాడి తర్వాత V3 వాడితే పర్ఫెక్ట్ టెన్స్లు వస్తాయి. అప్పుడు V3 గ్యారెంటీగా ఉండాల్సిందే. ఐ హ్యాడ్ టేకన్ లంచ్ బిఫోర్ ఐ వెంట్ టు ఆఫీస్. రెండు పాస్ట్లు జరిగినప్పుడు ముందు పాస్ట్గా వాడతారు. మనం 10th చాప్టర్లో తరోగా చూస్తాం. ఓకే, యూజెస్ గమనించండి. ఓకే, తర్వాత పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అని ఉంది. సంపూర్ణ స్వార్థకం. పర్ఫెక్ట్ అనేటప్పటికే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ మనసులో వచ్చేసేయాలి. హ్యావింగ్ ప్లస్ V3, హ్యావింగ్ ప్లస్ V3. హ్యావింగ్ గాన్, హ్యావింగ్ ఈటన్, హ్యావింగ్ బ్రోకెన్. ఇలా ఉంటుంది పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అనేది. యూజెస్ చూడండి. టు లింక్ టూ సెంటెన్సెస్. హ్యావింగ్ ఈటన్ టూ మచ్ హీ ఫెల్ ఇల్. ఎక్కువగా తిన్న తర్వాత అతను జబ్బును పడ్డాడు. హీ ఫెల్ ఇల్. హ్యావింగ్ ఈటన్ టూ మచ్. ఈటన్ టూ మచ్ హీ ఫెల్ ఇల్ అని కూడా అనొచ్చు. కానీ రెండు పనుల్లో ఒక సీక్వెన్స్ లో ముందు ఏది జరిగిందని కూడా చెప్పడానికి కోసంగా ఈ హ్యావింగ్ యూసేజ్ వాడుతూ ఉంటారు. జరిగిపోయినట్టు మనసులో పెట్టుకోండి. ఎన్ని పార్టిసిపుల్స్ ని ఎగ్జాంపుల్ మనసులో పెట్టుకుంటే మనకు తర్వాత ఈజీగా ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఐ అడ్వైజ్ యూ, ఐ రిక్వెస్ట్ యూ, if you like my teaching and explanation, kindly like it, subscribe, share it. Like it, share it, subscribe, so that it is useful not only to me but also to many a person in this society. Students, job aspirants, foreign goers, కొంచెం కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ అనుకోకండి దయచేసి.
ఓర్పు అనేది ఉండాలా. ఇది మనసులో పెట్టుకోండి, భయపడ కాకండి. నాకు ఒకప్పుడు డూబ్ పాస్టర్సే తెలియదు 10th లో, స్కూల్ ఫస్ట్ మళ్ళీ. అట్లా నేను ఈ స్టేజ్కి వచ్చానంటే కృషి అనమాట. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం. అలా మనం ఇన్స్పైర్ కావాలా, ఎవరో ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి వెళ్ళిపోవాలి. ఈరోజు ఒక అబ్బాయి వచ్చాడు, సార్ నేను లా కోర్స్ చేరబోతున్నాను, నాకు ఇంగ్లీష్ కావాలన్నాడు. నీకు ఆ పట్టుదల ఉంటే వస్తుందా అని చెప్పా. వస్తాను అన్నాడు. అట్లా ఎంతో మంది రియలైజ్ అవుతున్నారు ఇంగ్లీష్ పరిస్థితి అట్లా ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడు. మీరు ఓర్పుగా, పేషెన్స్, కన్సిస్టెన్సీ, ఎయిమ్, ఇంట్రెస్ట్, వితౌట్ ఎనీ డౌట్, ఇవన్నీ ఉంటే సక్సెస్ గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.